మత్స్యకారులు చేపల వేట కోసం వేసిన వలలో భారీ కొండచిలో చిక్కుకున్న ఘటన ముమ్మిడివరం మండలం గురజాపులంక గ్రామంలో సోమవారం కలకలం రేపింది. గోదావరి నదిలో మత్స్యకారులు చేపల వేట కోసం వల వేశారు. అయితే వలలో చేపలకు బదులు నల్లటి మచ్చలతో ఉన్న భారీ ఆకారం కదలడం చూసి వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సుమారు 15 అడుగుల పొడవున్న భారీ కొండచిలోను చూసి భయంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను చాకచక్యంగా బయటకు తీశారు. దీనిని జనసంచారం లేని దూర అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని అధికారులు తెలిపారు. ముమ్మిడివరం మండలం కోనాలంక గ్రామం వచ్చి ఇక్కడ నివసించున్న కొండశిలువను గ్రామస్తులు సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి దీన్ని బంధించి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మంచి ఏరియా నందు కుదులుతాం. దీన్ని వరకు గేదెలంక గ్రామం నందు నైట్ అంతా భయభ్రాంతులు చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన కొండశిలను ఇవాళకి ఈ ప్రజలకు సిక్కింది. దీన్ని నివసించే ఏరియా నందు దీన్ని భద్రపరిచి కుదిలిపెడతామని తమరందరికీ నిర్ణయించుకుంటున్నాం.